గురుదేవా, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేళ్లతో ప్రసంగించినను, నీ అంతరాత్మను, నీ పలుకుల్లోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాదు. మా గురుదేవునకు సోదరుడు అని, కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టమని, సకల లాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. పగతురు కూడుకున్నది, నిన్నే మమ్ము పగవాణిగా భావించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ నుండి లేచుట ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతినే గౌరవించి తిని. రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మా అభిమతము గ్రహింపక ఇంత ప్రహ్లాదముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యముతో దాదలకు పాలు పంచి ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా దూత కృత్యములు నిర్వహింపక పాత కృత్యముల కదంగింతివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధం తెంచుటకు తెగించితివి. 5 ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనంచితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరైనచో, నిజమైనచో నీటికి ఈ సుశాల సామ్రాజ్యమున 5 ఇళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, కుతప్రస్థము, జయంతరము, వారణావతులముతో ఇంకొకటి కలిపి 5 ఇళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావి కానివి నేను ఇతరులకు దానం ఇచ్చిన ఆ నగరములు నేను వారికి ఎట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పసుకు మార్గమా? ఇది గాక మా పెండ తండ్రి కుమారులకు భాగం ఏమంటివి. ఎవరు నాకు పెండ తండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వని దేవతల? కృష్ణ, శ్రద్ధ శృంగ పర్వతను పుట్టిన కౌంతేయులకు భాగం ఇచ్చి శృంగభంగం ఎందుటకు నేనంత వెర్రివాడని అనుకుంటేవా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తండ్రిలు పాదుకున్నాను మా పిని పితామహులకు, బాలిక సోమదత్తులకు అందు భాగం లేదందుమా? అందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజులు వీరు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారైదురు 105 కదా. ఇందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు యోబజు కురుమా సామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేయడం దేశం శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో చిన్న భిన్నమైనచో ప్రజలకు అది సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే కుటుంబముగా ఒకే పాలనిక నుండి క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మం ప్రకారం ఆస్తి 13 సంవత్సరాలు ప్రాధాన్యమైనచో దానిపై హక్కు శాసనముతో ఉన్న సత్యము నీ వెరగవా? అందుకే జూతముగా నియమం పెట్టి తిమ్ము కానీ మద్ది మాలిక్ కాదు. అయినను జూతానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్య విముక్తి, రెండవది తన 4 భర్తల దాస్య విముక్తి. అంతే కానీ నాడు ద్రౌపది తన దాస్య విముక్తి కోరను లేదు, మా తండ్రి గారి ఈయను లేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. ఇక నీ బెదిరింపులు అందవా? ఆ కౌంతులు నిర్విక్ర పరాక్రమ సమపేతులేని, ప్రచండ దౌర్జన్య మండితులేని, అరే వీర భయంకరులేని సగరమునకు సమయంతో పడక 5 ఇళ్ళు కొరకు దేహి దేహి అని దేవింతరే. కృష్ణ, ఇంత ఎలా ఆ కౌంతేలకు వాడి సూది మనమోపినంత భూమి కూడా ఇయ్యను. ఇది నా తుది నిర్ణయము.